ఓం శ్రీ భద్రకాళి జ్యోతిష్యాలయం. మీ యొక్క పేరు, ఫోటో పంపించి మరియు అన్ని విషయాలు వాట్సాప్ కాల్ ద్వారానే చెప్పబడను. వ్యాపార అభివృద్ధి, ఉద్యోగ సమస్యలు, ప్రేమ, పెళ్లి సమస్యలు, విదేశీ ప్రయాణం, ఎలాంటి సమస్య అయినా సరే ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని అది నెరవేర్లని బాధపడుతున్నారా? స్త్రీ పురుష వశీకరణం ప్రత్యేకమైన పూజలు చేసి 100% పరిష్కరించబడను. గురువు గారి ఫోన్ నంబర్ 9881559967. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవ్యే నమః. అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి. అమ్మవారి ఆశీర్వాదంతో, ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, ఈ రోజున మర్చిపోకుండా రహస్యంగా పసుపు నీళ్ళతో ఇలా చేస్తే చాలు, 1 గంటలో మీకున్నటువంటి కష్టాలు, బాధలు పోయి ధనం వస్తూనే ఉంటుందన్నమాట. మీ సుడి తిరిగిపోతుంది. లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుంది. అందుకే పసుపు నీళ్ళతో ఈ పరిహారం చేయండి, మంచి ఫలితాన్ని పొందండి. అయితే ఈరోజు పసుపు నీళ్ళతో ఈ పరిహారం చేస్తే అద్భుతమైన ఫలితం వస్తుంది. అలానే మన సుడి తిరిగిపోతుంది. కొందరికి తమ జీవితంలో ఎన్నో కష్టాలు, బాధలు ఉంటూ ఉంటాయి కదా. అలాంటి వాళ్ళు కొన్ని నియమాలు ఆచరించుకుంటూ ఈ పరిహారం చేసుకుంటే చాలా చాలా చక్కటి ఫలితం అనేది వస్తుందన్నమాట. అయితే అమ్మవారికి మంగళవారం, శుక్రవారం, ఆదివారం రోజులంటే ఎంతో ఇష్టం కదా. అలాంటిది ఆదివారమైనా, శుక్రవారమైనా సూర్యదేవుడికి అంకితం, అంటే ఆదివారం రోజు చేస్తే సూర్యదేవుడికి అంకితం చేయబడే రోజు కాబట్టి ఆదివారం చాలామంది కూడా లక్ష్మీదేవిని పూజించడం, ఆరాధించడం, సూర్యనారాయణ స్వామిని పూజించడం ఇలా చేస్తూ ఉంటారు. ఎవరి ఇష్టాన్ని బట్టి వాళ్ళ ఇష్ట దైవాన్ని పూజిస్తూ ఉంటారు. కాబట్టి సూర్యోదయానికి ముందుగానే నిద్రలేచి స్నాన కార్యక్రమాలు చేసుకొని ఇంటిని శుభ్రం చేసుకోండి. ఎందుకంటే ఈరోజు చాలా శక్తివంతమైనది. అంటే శుక్రవారం ఎంతో అమ్మవారికి ఇష్టమైనటువంటి రోజులు కదా. అందుకే పసుపు నీళ్ళు ఖచ్చితంగా చల్లుకోండి. అలాగే ఈరోజు మీరు స్నానం చేసేటప్పుడు కూడా నీటిలో పసుపు వేసుకొని ఆ నీటిలో స్నానం చేయండి. ఇలా పసుపు వేసుకుని స్నానం చేస్తే చాలా మంచిది. సకల దేవత అనుగ్రహం కూడా కలుగుతుంది. అయితే ఈరోజు చక్కగా సాయంత్రం తర్వాత ఏం చేస్తారంటే, చీకటి పడిన తర్వాత రాత్రి పసుపు నీళ్ళతో ఇలా చేస్తే చాలు, 1 గంటలోనే మీకున్నటువంటి కష్టాలు, సమస్యలు అన్నీ కూడా పోయి ధనం అనేది ఏదో ఒక రూపంలో వస్తూనే ఉంటుంది. మీ సుడి తిరిగిపోతుంది. లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహం కూడా కలుగుతుందని సిద్ధశాస్త్రం చెప్తుంది. మరి ఇంతకీ ఈ రోజున పసుపు నీటితో ఏం చేయాలనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ వీడియోను చూసే ముందు ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. కామెంట్ బాక్స్లో ఓం శ్రీ మాత్రే నమః అని ఒక చిన్న కామెంట్ అయితే చేయండి. అయితే విషయానికి వస్తే, పసుపు నీళ్ళు అత్యంత శక్తివంతమైనది. పసుపు మంగళకరమైనది, శుభకరమైనది, శుభాలను సూచిస్తుంది. అన్ని విధాలు కూడా మనకి బాగా ఉపయోగపడుతుంది. కావున మానవ జీవితంలో కష్టం అనేది సర్వసాధారణంగా వస్తూ ఉంటుంది. కాబట్టి కష్టాన్ని తొలగించుకోవడానికి పసుపు నీళ్ళు అనేవి చాలా చక్కగా పనిచేస్తూ ఉంటాయి. పసుపు నీళ్ళతో పరిహారం ఇలా చేస్తే కష్టానికి పరిష్కారం అనేది లభిస్తుంది. అందుకే మీరు కూడా పసుపు నీళ్ళని తీసుకొని ఇప్పుడు మనం చెప్పే విధంగా పరిహారం చేసుకోండి. ధన సమస్యలు కావచ్చు, అనేక రకాల కష్టాలు కావచ్చు, బాధలు కావచ్చు, ఏవైనా సరే అవన్నీ కూడా పోతాయి. పసుపు నీళ్ళ పరిహారానికి శాస్త్రంలో చాలా మంచి ప్రాధాన్యత ఇస్తారు. ముఖ్యంగా మీరు ఈ సమయంలో, రాత్రి సమయంలో చేసుకునే పరిహారానికి చాలా ప్రాధాన్యత ఎక్కువగా ఇవ్వబడుతుంది. ఇలా ఈ పరిహారం చేస్తే లక్ష్మీదేవి మన ఇంట్లో అడుగు పెడుతుంది. పసుపు నీళ్ళ పరిహారం చేయడం వల్ల మనకుండేటటువంటి కష్టం పోతుంది. కొంతమంది ధనం ఎక్కువగా సంపాదిస్తూ ఉంటారు, కానీ సంపాదించిన ధనమంతా కూడా నీళ్ళలాగా ఖర్చు అయిపోతూ ఉంటుంది. ఏం చేయాలో అర్థం కాదు. అలాంటి వారు ఈరోజు ఒక గాజు గ్లాసును తీసుకొని అందులో నిండుగా నీళ్ళను తీసుకొని 1/2 స్పూన్ అంత పసుపుని ఆ నీటిలో పోసి ఇంకొక 1/2 స్పూన్ అంత ఉప్పును కూడా వేసి, అంటే పసుపు ఉప్పు కలిపిన తర్వాత ఆ గ్లాస్ని 2 చేతులతో పట్టుకొని సంకల్పం చేసుకోవాలి. అంటే మీకు ఏ కష్టమైతే ఉందో ఆ కష్టం పోవాలని సంకల్పం చెప్పుకోవాలి. ఇలా సంకల్పం చెప్పుకొని ఆ నీటిని తీసుకుని వెళ్ళి ఏదైనా ఒక చెట్టు మొదట్లో పోయాలి. అలా తులసి మొక్క మొదట్లో పోయకూడదు. మీరు చేతిలో పట్టుకున్నప్పుడు మీ యొక్క సంకల్పం చెప్పుకుంటే ఆ పసుపు నీళ్ళు గ్రహించుకుంటాయి. కాబట్టి నీళ్లు పంచభూతాల్లో ఒకటి. పసుపు మంగళకరమైనది. అలానే కాకుండా నీళ్లు నారాయణుగా చెప్పబడుతుంది. నీళ్లకు అతీత శక్తి ఉంటుంది. నీళ్ళతో పరిహారం చేస్తే తప్పకుండా సిద్ధిస్తుంది. మంచి ఫలితాన్ని కూడా తెచ్చిపెడుతుంది. నీళ్ళ పరిహారమే కదా అంటూ ఉంటాం, కానీ నీళ్లు మనకు దైవానుగ్రహంతో పాటు ప్రకృతి యొక్క అనుగ్రహం కూడా కలిగిస్తాయి.
మీరు గాలి ఇవన్నీ కూడా మనకి పంచభూతాలు మానవ శరీరంలో కూడా 70% వాటరే ఉంటుంది కాబట్టి అందుకే నీళ్ళకి చాలా అంటే చాలా ప్రాధాన్యత ఇస్తారు. నీళ్ళు గంగగా కూడా మన పెద్దలు చెప్తూ ఉంటారు కాబట్టి ఇలా నీళ్ళల్లో పసుపు వేస్తున్నాం కాబట్టి అది ఇంకా ఇంకా శక్తివంతంగా మారుతుంది. అత్యంత శక్తివంతంగా మారిన ఈ యొక్క పసుపు నీళ్ళు మనకుండే ఇబ్బందులన్నీ కూడా తీసేస్తాయి. ధన సమస్యలు కావచ్చు, ఇబ్బందులు కావచ్చు, మనకి కొన్ని సమస్యలు వస్తూ ఉంటాయి కదా, అలాంటి వాటి నుంచి కూడా మనం బయటపడగలుగుతాము. అలాంటి వాటి నుంచి కూడా మనం బయటికి రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి తప్పకుండా ప్రయత్నించండి. ఈ పరిహారం మీకు తప్పకుండా మంచి ఫలితాలు తెచ్చిపెడుతుంది. మీ కష్టాలను తీసేయడానికి చక్కగా ఉపయోగపడే పరిహారం ఇది. చాలా మంచి రిజల్ట్ అయితే మీరు చూస్తారు. పసుపు నీళ్ళే కదా అనుకుని మీరు చిన్న చూపు అయితే చూడకండి. పసుపు నీళ్ళతో ఎన్నో రకాల పరిహారాలు చేసుకోవచ్చు, ఎన్నో రకాల విధి విధానాలు ఆచరించుకోవచ్చు. అలానే కాకుండా మనకుండే ఇబ్బంది అంతా కూడా పోగొట్టుకోవచ్చు. చాలామంది కూడా పసుపు నీళ్ళ పరిహారం చేస్తారు కదా, పసుపు నీళ్ళు దిష్టి కోసం వాడుతూ ఉంటారు. కాబట్టి దిష్టి దోషాలు కూడా ఈ పసుపు నీళ్ళవి తీసేసుకుంటాయి. కాబట్టి ఈ విధంగా మీరు దిష్టి తీసి బయట పడేయడం వల్ల మీకున్నటువంటి దిష్టి దోషాలు అన్నీ కూడా తొలగిపోయి ఆర్థిక సమస్యలు, అప్పుల సమస్యలన్నీ కూడా తొలగిపోయి అమ్మవారి యొక్క అనుగ్రహంతో సంతోషంగా జీవించండి. నమ్మకంతో ఈ పరిహారం చేస్తే 100కి 100% తప్పకుండా సిద్ధిస్తుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.